స్థానిక విఎల్పురం తెలుకుల చెరువు పార్క్ వద్ద శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సిటీ గాండ్ల తెలుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గాండ్ల తెలుకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ పిడిరగొయ్యి మాజీ సర్పంచ్ నరవ గోపాలకృష్ణ ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నరవ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఏటా సిటీ గాండ్ల తెలుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విఎల్పురం తెలుకుల చెరువు వద్ద వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి చల్లని మజ్జిగ మంచినీరు వితరణ చేస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో గాండ్ల తెలుకులు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారన్నారు. శ్రీరామనవమి సందర్భంగా సిటీ గాండ్ల తెలుకుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు విశ్రాంత పోలీస్ అధికారి చిప్పాడ రుద్రబాబు పుణ్య దంపతుల ట్రస్ట్ ఆధ్వర్యంలో చిప్పాడ పెద్ద అప్పారావు అప్పల నరసమ్మ జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా పానకం పులిహోర వితరణ చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వసాది సత్యనారాయణ, సెక్రటరీ దూది రాము, నాయకులు నరవ అనంతం, మురపాక వీరభద్రరావు, సింగవరపు వీరబాబు, మురపాక రామకృష్ణ, అంబటి ఉమ, అంబటి గోపాలకృష్ణ, త్రినాథ్, చిప్పాడ ఆనంద్, హైమావతి, దేవి, శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఈ చలివేంద్రం ప్రతి సంవత్సరం కూడా రాజమహేంద్రవరం సిటీ గాండ్ల తెలుకుల సంక్షేమ సంఘం కమిటీ ద్వారా ప్రెసిడెంట్గా వసాది సత్యనారాయణ గారు, అలాగే సెక్రటరీగా దూది రాము గారు, వీరి ఆర్గనైజేషన్లో కమిటీ మొత్తం మరి రాజమహేంద్రవరంలో ఎక్కడ కనీవిని ఎరిగినటువంటి లాస్ట్ ఇయర్ అయితే 72 రోజులు, అంతకుముందు సంవత్సరం అయితే 70 రోజులు ప్రతిరోజు కూడా మజ్జిగతో వాటర్ కూడా కలిపి పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా మరి ప్రారంభించడం జరిగింది. అలాగే పానకం, పులిహోర, మజ్జిగతో వితరణ జరగడం చేస్తున్నాం. మరి కాబట్టి మరి ఎక్కడా కూడా జరగని విధంగా ప్రతిరోజు జరిపే విధంగా మా కమిటీ మరి అహర్నిశలు ప్రతిరోజు ఇక్కడ ఉండి కమిటీ వారంతా కూడా మరి వెళ్ళే పాఠశాలకి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి పాఠశాలలందరికీ కూడా మంచి అందుబాటులో ఉండే విధంగా చలివేంద్రాన్ని మరి ప్రారంభించి ఈ రోజున మరి లాస్ట్ వరకు కూడా ఏ రోజు గ్యాప్ లేకుండా జరుగుతుంది. తప్పకుండా పాఠశాలలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.